2024 ఎన్నికల్లో ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు అవకాశం ఇచ్చి భారతదేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా 94% సీట్లు గెలిపించి ఇవాళ పూర్తి మ్యాండేట్ ఇచ్చారు. కేవలం 11 సీట్లకే జగన్మోహన్ రెడ్డిని పరిమితం చేశారు. ఇంకా అతనికి బుద్ధి రాక ఇవాళ ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్ళాలి. గత 5 సంవత్సరాల గాయాన్ని, విభజన సమయంలో పరిస్థితుల్ని ఆ రోజున ట్రాక్లో పెడితే 2019లో అధికారంలోకి వచ్చి దానికి 10 రెట్లు ఇబ్బందులు ఈ రాష్ట్రాన్ని కలిగించాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు, ప్రభుత్వ యంత్రాంగం అందరి సహకారంతో ఇవాళ ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకునే విధంగా ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అందరికీ కూడా అందే విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఆ రోజున అధికారంలోకి వచ్చేదానికోసం మీరు ఎన్ని హామీలు ఇచ్చారు? అధికారం చేపట్టిన తర్వాత అడ్డగోలుగా మరి బుల్డోజర్లతో ప్రజావేదిక కూల్చివేతతో స్టార్ట్ చేశారు మీ పరిపాలన. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా గాలికి వదిలేశారు. మద్యపాన నిషేధం అన్నారు, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానన్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని మద్యంలో కూడా గతంలో ఈ దేశంలోనే కాదు ఎక్కడా కూడా ఈ ప్రపంచంలో జరగనని దోపిడీ మద్యంలో చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దోచుకున్నారు. దగ్గర 30,000 మంది ఆడబిడ్డల పుస్తులు తెంపారు. అనేక మంది ఇవాళ కిడ్నీలు పోయి, మరి లంగ్స్ పోయి, లివర్లు పోయి, బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చి ఎందుకు పనికి రాకుండా మీరు ఇచ్చినటువంటి మద్యం వల్ల అనేక మంది వాళ్ళ జీవితాలను కోల్పోతూ ఉన్నారు. ఇవాళ కోట్లు కూడా చెప్తా ఉన్నాయి. దగ్గర 3,500 కోట్ల రూపాయల అతిపెద్ద స్కామ్ ఇవాళ సిట్ విచారణలో మొత్తం బయటకు వస్తూ ఉంది. ఈడీ ఒక పక్క నుంచి ఈడీ విచారణలో కూడా 1,000 కోట్ల రూపాయల దోపిడీని ఇవాళ అవన్నీ కూడా బయటకు తీస్తూ ఉన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పి 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దగ్గర 32,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపారు. ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పి మీ దోపిడీకి దగ్గర 1,30,000 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థలు నష్టపోయినాయి. మీ విధానాల వల్ల అవన్నీ కూడా ప్రజల మీద భారం పడుతూ ఉంది. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ తీసి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఒక్క జాబ్ క్యాలెండర్ లేదు 5 సంవత్సరాలు. యువతని మోసం చేశారు. ఇది వెన్నుపోటు కాదా జగన్మోహన్ రెడ్డి గారు? యువతని నిట్ట నిలువున వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దానివల్ల దగ్గర 4,100 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు యువత. అనేక మందిని డ్రగ్స్కి, గంజాయికి విచ్చలవిడిగా మీరు ఈ రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున గంజాయిని, డ్రగ్స్ని విచ్చలవిడిగా అందుబాటులో తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాల్ని దోచుకున్నటువంటి సందర్భం. మీరు ఎన్నికల్లో చెప్పారు రాజన్న క్యాంటీన్లు తెరిపిస్తామని చెప్పి. ఉన్న అన్నా క్యాంటీన్లే, మీ రాజన్న క్యాంటీన్లు పెట్టడం కాదు కదా, ఉన్న అన్నా క్యాంటీన్లే ఈ రాష్ట్రం నుంచి పేదలకి అన్నం కూడా దొరకకుండా చేసినటువంటి గనుడువి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు.